టీవీకే పార్టీ తింది మొన్న ఇక దాని రాజకీయ పునాది వేసుకున్నటువంటి కొన్ని రోజులకే శాశ్వతంగా రాజకీయాల్లో నేను ఉండలేను బాబోయ్, ఈ రాజకీయాలు నాకొద్దు, అసలు ఈ రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి విజయ్ ఒక సంచలనమైనటువంటి మాటలు కరూర్ సంఘటన ఆయన జీవితంలోనే మర్చిపోలేనటువంటి ఒక ఘటన. ఇక టీవీకేక్స్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టు పోయిరు. హైకోర్టు పోయినాక మొట్టికాయలు వేసింది హైకోర్టు. అదే పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసినాక సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కూడా దాని మీద పెద్దగా టీవీకే పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక 4-5 రోజులు వారం రోజుల తర్వాత టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ నేను మరణించినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళాలి, నేను పరామర్శించడానికి నాకు సమయం ఇవ్వండి, నాకు పర్మిషన్స్ ఇవ్వండి అంటూ కూడా డీజీపీకి లేఖ రాశారు టీవీకే విజయ్.